ప్రకృతి ప్రసాదించిన కొండలు, అడవులు, ఖనిజ సంపదలు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు, రాబోయే తరాలకు భద్రంగా అందించాల్సిన సహజ నిధులు. కానీ అదే కొండలు నేడు భారీ యంత్రాలు, అనధికారిక బాంబ్ బ్లాస్టింగ్ల మధ్య నిలువున కనుమరుగైపోతున్నాయి. అనేక గ్రామాలను క్రషర్ల ధూళి, శబ్ద కాలుష్యం, భారీ డంపర్ల రాకపోకలు ముంచెత్తుతున్నాయి. మాకు ఆర్థిక అభివృద్ధితో పాటు జీవించే హక్కు, ఆరోగ్యకరమైన వాతావరణం కావాలని స్థానికులు పోరాడుతుంటే కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ అధికారులు నిద్ర నటిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వానికి మైనింగ్ పరిశ్రమ ఆదాయం తెచ్చిపెడుతుందంటే ప్రజలు మాత్రం నిత్యం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అసలు ఏం జరుగుతుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలను ఎందుకు కఠినంగా అమలు చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో రాతి క్వారీలు, గ్రానైట్ గనులు, స్టోన్ క్రషర్లు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. అయితే అదే సమయంలో ఈ మైనింగ్ యూనిట్ల చుట్టూ నివసిస్తున్న గ్రామాల ప్రజల నుంచి రోదనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం మొదలయ్యే భారీ యంత్రాల హోరు, కొండల మధ్య మారుమోగే బ్లాస్టింగ్ శబ్దాలు, రోడ్లపై రేగే రాతి ధూళి స్థానికుల ఊపిరితిత్తులను పిండేస్తున్నాయి. గుంటూరు, పలనాడు, ప్రకాశం జిల్లాల్లో ఇళ్ల మేడలపై, పంట పొలాలపై రాతి పొడి పేరుకుపోతుందని, పాఠశాల విద్యార్థులు, వృద్ధుల శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలను బలి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తుతుంది. ప్రతి ప్రాంతంలో పరిస్థితి ఒకేలా ఉందని చెప్పలేకపోయినా గుంటూరు జిల్లాలో అనధికారిక క్వారీలపై ఈ ఫిర్యాదులే ఇప్పుడు ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే అధికారుల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హక్కును, పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడడం కోసం కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టం EIA నోటిఫికేషన్, ఎయిర్ అండ్ వాటర్ యాక్టులు స్పష్టమైన నిబంధనలను పొందుపరిచాయి. రాష్ట్ర స్థాయిలో మైనింగ్ శాఖ, రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి ఈ అనుమతులను పర్యవేక్షిస్తాయి. గ్రామాలకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, తాగునీటి వనరులకు సమీపంలో మైనింగ్ జరగకుండా బఫర్ జోన్ దూరాన్ని పాటించడం తప్పనిసరి. అలాగే దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్ట్ పెంపకం, కన్వేయర్ బెల్ట్ కవర్లు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు చెబుతున్నాయి. ఈ చర్యలు కేవలం నిబంధనల కోసం కాదు, చుట్టుపక్కల గ్రామాలలో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రూపొందించబడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు పర్యావరణ ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించాయి. కానీ గుంటూరు జిల్లాల్లో మాత్రం ప్రమాణాలు అమలుపై అధికారులు ఫోకస్ లేదనే వాదన వినిపిస్తుంది. అధికారులను దారికి తెచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవలి కాలంలో బఫర్ జోన్ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామాల అంచుల వరకు మైనింగ్ విస్తరించకుండా ప్రజల నివాస ప్రాంతాలకు భద్రతా దూరం ఉండేలా చూడడం, దుమ్ము, శబ్దం, ప్రకంపనల ప్రభావాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను సంరక్షించడం వంటి లక్ష్యాలతోనే ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి. గాలి ఒక గ్రామం సరిహద్దుల్లో ఆగిపోదు, నీటి కాలుష్యం ఒక క్వారీ గేటు దగ్గరే నిలిచిపోదు. అందుకే పర్యావరణ పరిరక్షణలో ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రకృతి సమతుల్యత కూడా అంతే ముఖ్యమనే భావన ఇప్పుడు ప్రభుత్వ విధానాల్లో స్పష్టంగా కనిపించాలి. ఇటీవల మైనింగ్ వ్యవహారాలపై జరిగిన సమీక్షలో కూడా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యకలాపాలు ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో కొంతమంది మైనింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి చట్టబద్ధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ రంగంలో పర్యవేక్షణ, తనిఖీలు, సాంకేతిక సర్వేలు మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొన్ని మైనింగ్ లీజులు కొనసాగుతున్నాయి. అయితే మారుతున్న పర్యావరణ నిబంధనలు, పెరుగుతున్న ప్రజల ఆందోళనలు, ప్రభుత్వాల కఠిన వైఖరి వంటి మార్పులతో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు అసలు అమలవుతున్నాయా అనే దానిపై సమీక్ష అవసరమంటున్నారు నిపుణులు. ప్రకృతి సంపదను వినియోగించడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ఆ సంపద వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతే అంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టాలను తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేసే వ్యవస్థను రూపొందించాయి. అయితే మైనింగ్ కారణంగా గ్రామాల చుట్టూ పెరిగిపోతున్న దుమ్ము తగ్గాలని, క్రషర్ల నుంచి వచ్చే ధూళిని నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మైనింగ్ కారణంగా తాగు, సాగునీటి కాలుష్యం, గాలి కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
లీజు అనుమతులు ఇచ్చిన సరిహద్దులను దాటి అదనంగా ఎంత తవ్వకాలు జరిపారు, బఫర్ జోన్ను ఎంత మేర ఆక్రమించారు అనే విషయాలను తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ మ్యాపింగ్, డీజీపీఎస్, శాటిలైట్ సర్వేలు, డ్రోన్ తనిఖీలను వేగవంతం చేసింది. సాంకేతికత పెరిగిన కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే మైనింగ్ రంగంలో ఇప్పుడు సర్వే, పర్యవేక్షణ, అమలు అనే 3 అంశాలు కీలకంగా మారాయి. మొత్తానికి ఏపీలో మైనింగ్ కాలుష్యంపై ప్రజలు విసురుతున్న ప్రశ్నలు, బఫర్ జోన్ నిబంధనల అమలుపై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా సాగుతున్న క్వారీ లీజులు, పర్యావరణ ఉల్లంఘనల వెనుక ఉన్న అసలైన నిగూఢ అంతరార్థాలను వెలికితీసేందుకు మా ఐ న్యూస్ పరిశోధన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.